హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. మీనా గుమ్మం ఊడుస్తూ ఉండగా బాలు ఇలా అంటాడు, ఏంటి చీపురు అరిగిపోయిద్దేమో అన్నట్టు అలా ఊడుస్తున్నావు అని అనగానే, నాకు ఇలాగే ఊడవటం వచ్చండి అని అంటుంది. అలా ఊడిస్తే తెల్లారినట్టే, ఇలా ఇవ్వు చీపురి అని అడుగుతాడు. అయ్యో వద్దండి అని చెప్తుంది మీనా. ఆయన వినిపించుకోకుండా, ఇప్పుడు నేను చూడు ఊడుస్తాను అని చెప్పి చీపురు తీసుకొని చక్క ఊడుస్తూ ఉంటాడు. ఇక మీనా, ఈ పనులన్నీ మీకెందుకండి, నేనున్నాను కదా అని అంటుంది. మరేం పర్వాలేదు, చూసావా గుమ్మం ఎంత తలతల మెరిసిపోతుందో అని అంటాడు. ఇంకా తర్వాత మీనా ఎదురొచ్చాక బయటికి వెళ్తాడు బాలు. క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి, లాభంగా రావాలి అని మీనా బాలుతో అనడంతో బాలు నవ్వుకుంటూ బయలుదేరతాడు. ఇదంతా చూస్తూ ఉంటుంది ప్రభావతి. ఉడుక్కుంటూ ఉంటుంది. ఇక మీనాని చూసి ఇలా అంటుంది, నిన్ను ఎదురు రమ్మన్నాడు కదా, నువ్వు ఎదురొచ్చావు కదా, ఇక వెళ్ళినవాడు తిరిగి వచ్చినట్టే. తిరిగి వచ్చినా పోలీసులతో దెబ్బలు తిన్నట్టుగా మళ్ళీ ఏదో అలాంటిది జరిగే వస్తాడు, నాకు బాగా తెలుసు అని అనగానే, అత్తయ్య గారు అంటూ కోపంగా అరుస్తుంది మీనా. ఏంటి నోరు లేస్తుంది అని అనగానే, నన్ను ఎన్ని మాటలన్నా నేను ఇస్తాను, అంతేకాని శుభమా అంటూ బయటకు వెళ్ళిన ఆయన గురించి అలా తప్పుగా మాట్లాడద్దు. నేను ఊరుకోను, అస్సలు నేను ఊరుకునేదే లేదు. మీరన్న మాటలు మీరు వెనక్కి తీసుకోండి. ఏమైనా అనాలనుకుంటే నన్ను అనండి, అంతేకాని ఆయన్ని మాత్రం ఇలా మాట్లాడద్దు. ఆయనకి ఏదైనా జరగరన్నది జరిగితే నేనేంటో అప్పుడు మీకు తెలుస్తుంది అని గట్టిగా మీనా వార్నింగ్ ఇస్తుంది బాలు మీద విపరీతమైన ప్రేమతో. ఇక తర్వాత ప్రభావతి షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఎప్పుడు కూడా మౌనంగా ఉండే ఈ మీనాకి ఎంత నోరు లేచిందేంటి? కొంపదీసి నేను అనుకుంటున్నట్టు ఏమీ జరగడం లేదా? వీళ్ళిద్దరి మధ్య ప్రేమ బలపడుతుందా? వీళ్ళిద్దరి మధ్య దాంపత్య బంధం లేదు కానీ అంతకంటే ఎక్కువ ప్రేమ వీళ్ళకి మధ్యలో ఉందా ఏంటి? నేనే తప్పుగా అర్థం చేసుకున్నానా? బాలు గురించి అలా అనగానే కోపం పొడుచుకొచ్చిందేంటి మీనాకి? ఒక అన్నేసి ఉంచాలి, వీళ్ళ మీద ఒక అన్నేసి ఉంచాలి అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. ఇక ఇదిలా ఉండగా మరో పక్కన బాలు కిరాయికి వెళ్తూ ఉంటాడు. మీనా అన్నమాటలే గుర్తు తెచ్చుకుంటూ నవ్వుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంతలోపు బాలుకి ఫోన్ వస్తుంది బ్యాంకు నుంచి. మీరు 2 నెలల నుంచి కారుకి ఈఎంఐ కట్టలేదు, ఇంకా అలాగే చాలా లోన్లు, పర్సనల్ లోన్స్ తీసుకున్నారు కదా, వాటికి కూడా డబ్బు కట్టాలి. ఈరోజే ఆఖరి డేటు కాబట్టే మీరు కట్టేయాలి అని చెప్పడంతో బాలుకి ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పటికే డబ్బు సరిపోలేదు. అమ్మ ఎంతో కష్టంగా 2 లక్షలు ఇచ్చింది, అవి కారుకే సరిపోయాయి. ఇంకా డబ్బులంటే ఎక్కడి నుంచి తెస్తాను? నా ఫ్రెండ్ కూడా ఇప్పుడు వాడు ఇబ్బందుల్లో ఉన్నాడు, వాడిని అడిగినా వాడు కట్టలేడు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ దేవుడే దిక్కు అని బాధపడుతూ ఉంటాడు. బాలు అలా వెళ్తూ ఉండగా తెల్లవారుజామున కావడంతో అంతగా వెలుతురు ఉండదు. ఆ సమయంలో రోడ్డు మీద ఓ పెద్దింటి వ్యక్తి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. ఇక అతని వెనుకాల కొంతమంది రౌడీలు కత్తులు కర్రలు పట్టుకొని వెంబడిస్తూ ఉంటారు. అది చూసిన బాలు ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు. ఏంటిది, పాపం ఎవరో ఆ పెద్ద ఆయన్ని చంపడానికి వస్తున్నట్టున్నారు. ఇంత చీకటిగా ఉండటం వల్ల ఇక్కడ పోలీసులు కూడా ఎవరు లేరు, జనసంచారం లేరు కాబట్టే పాపం ఆ పెద్ద మనిషిని వాళ్ళు చంపేసేలా ఉన్నారు. ఎలాగైనా వాళ్ళ బారి నుంచి ఆయన్ని కాపాడాలి అని చెప్పి ఇక వేగంగా కారు పోనిచ్చి ఆ రౌడీలకు అడ్డంగా పెట్టి కారు ఇక డోర్ ఓపెన్ చేసి ఆ పెద్ద ఆయన్ని కారులో ఎక్కమని అంటాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ఈయన రూపంలో వచ్చాడు అని అనుకుంటూ ఆ పెద్ద ఆయన కారులో ఎక్కుతాడు. ఇంకా తరువాత బాలు కూడా కారులో నుంచి దిగి ఆ రౌడీలని ఇలా అంటాడు, ఎందుకు ఆ పెద్ద ఆయన్ని మీరు ఇలా చంపాలని వచ్చారు అని అంటే, అవి మాకు సంబంధించిన విషయం, ముందు అడ్డు తప్పుకో, వాడిని చంపేయాలి. వాడిని చంపేమని మా బాస్ మాకు ఆర్డర్ ఇచ్చాడు. వాడిని చంపితే మాకు 2 కోట్లు వస్తాయి, తప్పుకో, కావాలంటే నీకు కూడా ఎంతో కొంత ఇస్తాంలే అని అనగానే బాలు కోపంతో, ఏరా మనిషిని చంపితే 2 లక్షలు వస్తాయని ఏదో ఓ చిన్న కోడినో పొట్టోలను చంపేసినట్టు చంపేద్దాం అనుకుంటున్నారా? ఆ 2 కోట్లు ఎన్ని రోజులు తిని బ్రతుకుతారా?
ఇవన్నీ చంపేసి ఆ 2 కోట్లు మీరు అందుకుంటారు. కానీ ఆ కోట్లు మీరు తినగలుగుతారా? మీరు కూడా ఏ యాక్సిడెంట్‌లోనో లేదంటే ఇంకా వేరే ఏదైనా సంఘటనలోనో చచ్చిపోరన్న గ్యారంటీ ఏంట్రా? ప్రాణానికి గ్యారంటీ లేదు. అలాంటిది డబ్బు కోసం ఇంత గడ్డి తినే పనులు ఎందుకు చేస్తున్నార్రా? అని చాలా కోపంతో పక్కనే ఉన్న ఓ పెద్ద బండరాయిని ఎంతో కోపంతో తేలిగ్గా ఎత్తేసి ఇక వాళ్ళ మీద వెంబడిస్తాడు. దొరికిన వాళ్ళని దొరికినట్టుగా కోపంతో కక్షతో బాగా కొడతాడు. ఆ రౌడీలు భయపడిపోతాడు. వీడెవడో మాస్లాగా ఉన్నాడు, మనకంటే వేరే మాస్లాగా ఉన్నాడు, చూడటానికి పుల్లలా ఉన్నా చావు దెబ్బలు కొడుతున్నాడు, వీడు మనల్ని చంపేస్తాడు, ఇక్కడి నుంచి పారిపోవాలి అని పారిపోతున్నా వెంబడించి మరి బాలు చాలా దూరం వాళ్ళని కొట్టుకుంటూ అలాగే వెంటబెట్టేస్తాడు. ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కారులో కూర్చొని ఆ పెద్దాయనకి మంచినీళ్ళు అందిస్తాడు. ఇక తాగాక, ఏంటి పెద్దాయనా, ఏంటి వాళ్ళిలా నీ వెంట పడుతున్నారు, నిన్ను చంపాలని చూస్తున్నారు? వాడెవడో బాసు 2 కోట్లు సుపారీ ఇచ్చాడట, అసలు ఏంటిది? నువ్వేదో కోటీశ్వరుడివే అనుకుంటా, అందుకని నిన్ను చంపితే వాడికి ఎంత లాభమో, అందుకే రౌడీలకి 2 కోట్లు ఇస్తానని చెప్పాడు. ఇంత డబ్బు ఉంచుకొని నీకేంటి పరిస్థితి? ఎందుకే నీకు ఈ పరిస్థితి కర్మ పట్టింది? ఇలా ఒంటరిగా బయటికెందుకు రావాల్సి వచ్చింది? మీకు శత్రువులు ఉన్నారని ముందే తెలిసే ఉంటుంది కదా, తెలిసినప్పుడు ఇలా ఈ టైంలో ఒంటరిగా రావడం ఏంటి అని బాలు అతన్ని అడగడంతో అతను చెబుతాడు, ఏం చెప్పమంటావు బాబు, నా పరిస్థితి ఇలా వస్తుందని నేను ఊహించలేదు. నేను నిద్రపోతుంటే ఎవరో ఫోన్ చేసి మా ఫ్రెండ్కి చాలా సీరియస్గా ఉంది, వెంటనే బయలుదేరి రమ్మని చెప్పాడు. నేను నిజమే అనుకున్నాను. అందుకని బయటికి రాగానే కొంతమంది రౌడీలు నోటికి గుడ్డ పెట్టేసి ఇలా బయటికి తీసుకొచ్చేశారు. వాళ్ళ బారి నుండి పరిగెత్తుకుంటూ ఇలా నేను నీ కంటబడ్డాను అని చెప్పి తన ఫ్లాష్ బ్యాక్ చెబుతాడు. ఓ పెద్ద కార్ల కంపెనీ తనకి ఉంది అని, అయితే నీతి నిజాయితీగా పని చేయటం వల్ల కొంతమంది గిట్టని వాళ్ళు ఇంకా తనని అడ్డు తొలగించుకొని ఆ ఫ్యాక్టరీని వేరే వాళ్ళు లాక్కోవాలని బలవంతంగా చూస్తున్నారు అన్న విషయం బాలుకి చెబుతాడు. ఇక బాలు ఇలా అంటాడు, సరేనండి, మీ జాగ్రత్తలో మీరు ఉండండి, వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయమంటారు అక్కడ డ్రాప్ చేసేసి నేను వెళ్ళిపోతాను అని అంటే, వద్దు బాబు వద్దు, నువ్వు చాలా మంచివాళ్ళ ఉన్నావు, నా గురించి నీ ప్రాణాలను సైతం నువ్వు లెక్క చేయకుండా రిస్కుల్లో పెట్టావు, నీలాంటి వాళ్ళు చాలా అరుదు, నీలాంటి వాళ్ళ కోసమే నేను ఎదురు చూస్తున్నాను బాబు, నువ్వు తప్పుగా అనుకోవద్దు, నువ్వు నా కంపెనీలో ఉద్యోగం చేస్తావా అని అంటే బాలు షాక్ అయిపోతాడు. ఏంటి ముసలాయనా అంత పెద్ద భారీ ఆఫర్ ఇస్తున్నాడు, నన్ను చూసి బాగా చదువుకున్నానేమో అనుకుంటున్నాడు, నాకు పొట్ట పొడిస్తే అక్షరం మొక్క రాదని పాపం పెద్ద ఆయనకి తెలియదనుకుంటా, ఇంగ్లీష్లో అసలే వీక్, ఈయన చూస్తుంటే ఫుల్ క్లాస్ లాగా ఉన్నాడు, ఈయన ఇచ్చే జాబు కూడా అలాంటిదిలాగానే ఉంది అని చెప్పి, చూడు పెద్దాయనా, నువ్వు చాలా పెద్ద జాబే ఇస్తానంటున్నావు, కానీ దానికి నాకు అర్హత లేదు, నేను చదువుకోలేదు, పైగా ఇంగ్లీష్ కూడా నాకు రాదు అని అనగానే అతను నవ్వుతాడు. చూడు బాబు, నువ్వు చేసే ఉద్యోగానికి చదువు అక్కర్లేదు, నమ్మకం, నీతి నిజాయితీ చాలు, ఆ నీతి నిజాయితీ నీలో చాలా ఉన్నాయి, చదువు కంటే ఆ 2 ఎప్పుడూ ఎక్కువే, నీలాంటి వాళ్ళు నాకు కావాలి బాబు, ఆ దేవుడి నిన్ను నా ముందుకి రప్పించినట్టున్నాడని నేను అనుకుంటున్నాను, నువ్వు ఏమీ చెయ్యక్కర్లేదు, మా ఫ్యాక్టరీలో చాలా కార్లు విదేశాలకి పంపాల్సి వస్తుంది, అవి షిప్పుల ద్వారా వెళ్తాయి, ఆ షిప్పులు ఎక్కించేటప్పుడు కొంతమంది లెక్కల్లో తకమిక చేసేసి చాలా కార్లు ఎక్కించేస్తున్నారు, దానివల్ల వందల వేల కార్లు మిస్ అయిపోతున్నాయి, అలాంటి చోట నువ్వు నిలబడితే చాలు, ఇదే నీ ఉద్యోగం, ఎన్ని కార్లు షిప్పులో ఎక్కుతున్నాయి, ఎన్ని కార్లు విదేశాలకి పంపిస్తున్నాము అన్నది నువ్వొక్కటి చూసుకుంటే చాలు, నీకు జీతం కూడా ఎక్కువగానే ఉంటుంది, చేస్తావా అని అడగడంతో చాలా సంబరపడిపోతాడు. ఏంటిది, వెతకబోయే తీగ కాలికి తగలడం అంటే ఇదే అంటారు, కానీ అంతకంటే ఎక్కువే ఇది, ఇంతలా పట్టిందల్లా బంగారం అవ్వడం అంటే ఇదేనేమో, నక్కతోక తొక్కావు అని అంటారు. చాలా సందర్భాల్లో ఏదైనా అదృష్టం కలిసి వస్తే రకరకాలుగా మాట్లాడుకుంటారు, అవన్నీ ఈరోజు నాకు కలిసి వచ్చినట్టు ఉన్నాయి అని చెప్పి, పెద్దయినా ఇప్పుడు ఈ జాబ్ నేను చేస్తే నాకు శాలరీ ఎంత ఉంటుంది, ఒక
50,000 60,000 వస్తాయా అని అడుగుతాడు. చచ్చా, అంత తక్కువ శాలరీయా? కనీసం 4-5 లక్షలు నీకు శాలరీ అని అనగానే చాలా సంతోషపడిపోయి ఆ పెద్దాయన బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటాడు. థ్యాంక్ యూ పెద్దాయన, థ్యాంక్ యూ. నిజంగా ఇంత గొప్ప జాబ్ ఉంటుందని నాకు తెలీదు. నాకు చిన్నప్పటి నుంచి కార్లు అంటే చాలా ఇష్టం. చిన్న చిన్న కార్లతో నేను ఆడుకుంటూ ఉండేవాడిని. పెద్దయ్యాక కారు కొనుక్కోవాలనుకున్నాను. అలాగే నా చదువుకి తగ్గగా నేను కారు కొనుక్కొని ఏదో ట్రాన్స్పోర్ట్లు అవి ఇవి చేసుకుంటూ కిరాయికి తిరుగుతూ ఉన్నాను. ఇప్పుడు ఏకంగా కార్ల కంపెనీలోనే జాబ్ అంటే మతిపోతుంది, నమ్మలేకపోతున్నాను. నిజానికి ముద్దు నీకు పెట్టాను కానీ ఈ ముద్దు నా మీనాకి పెట్టాలి అని అంటాడు. ఏమంటున్నావు బాబు అని అనగానే, ఏం లేదు, ఇంత గొప్ప జాబు మీరు నాకు ఇవ్వడానికి కారణం నా భార్య మీనానే. నా భార్య మీనా వేకువజామునే లేచి బయట గుమ్మంలో ముగ్గు పెట్టి నవ్వుతూ క్షేమంగా వెళ్ళి క్షేమంగా లాభంగా రావాలి అని దీవించింది. అందుకని ఇంత మంచి ఛాన్స్ నాకు దొరికింది అని అంటాడు. ఇక మంచి రోజు చూసుకొని జాయిన్ అవ్వు అని చెప్పి ఓ విజిటింగ్ కార్డు ఇస్తాడు పెద్దాయన. ఓ పెద్దాయన, జాగ్రత్తగా వెళ్ళు, మళ్ళీ ఆ రౌడీలు ఏమైనా వస్తారేమో అని అంటే, నువ్వుండగా వాళ్ళు నన్నేం చేస్తారు బాబు, నన్నేమి చేయలేరు, నువ్వు వెళ్ళు, ఇక్కడి నుంచి మా ఇల్లు దగ్గరే, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాలే అని చెప్పేసి పెద్దాయన వెళ్ళిపోతాడు. సంతోషంతో బాలు ఇంటికొస్తాడు. బాలుని చూసి మీనా, ఈయనేంటి ఇంత త్వరగా ఇంటికి వచ్చేసారు, వెళ్ళిన పని అవ్వలేదా ఏంటి అని అనుకుంటూ, ఇక ఏంటండి వచ్చేసారు త్వరగా, వెళ్ళిన పని అవ్వలేదా, లేదంటే ఏదైనా వస్తువు ఇంట్లో మర్చిపోయి వెళ్ళిపోయారా అని అడుగుతుంది. నేనేమీ మర్చిపోలేదు ఇంట్లో ఏ వస్తువు, అలాగే వెళ్ళిన పని పూర్తయింది కాబట్టి వచ్చేసాను అని అంటాడు. అదేంటండి అంత త్వరగా పూర్తయిపోయిందా అని అంటుంది. అవును మీనా, వెళ్ళిన పని బ్రహ్మాండంగా పూర్తయింది. నాకు పెద్ద కార్ల ఫ్యాక్టరీలో జాబ్ వచ్చింది. ఇంకా శాలరీ ఎంతో తెలుసా, 4.5 లక్షలు అని అనగానే మీనా షాక్ అయిపోతుంది. ఏంటండి మీరు చెప్పేది నిజమా? మీరు ఎప్పుడూ జోకులు చేస్తూ ఉంటారు, ఎగతాళి చేస్తూ ఉంటారు, ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు అని బొంగమూతి పెడుతుంది. లేదు పూలగంప, నేను చెప్పేది నిజం. ఒక్కోసారి నేను సీరియస్గా చెప్పినా ఎవ్వరు నమ్మరు, నీ మీద ఒట్టు అని అంటాడు. అప్పుడు కానీ మీనా నమ్ముతుంది. నిజంగా ఈ జాబ్ మీకు ఇవ్వడం ఏంటండి, అసలు ఏంటిదంతా అని అనగానే జరిగిందంతా చెబుతాడు. అది విని ప్రభావతి నోరెళ్ళబెడుతుంది. ఏంట్రా వింటున్నాం కదా అని చెవిలో కాలీఫ్లవర్లు ఏమైనా పెడుతున్నావా ఏంటి? చదువు లేదు, సంధ్య లేదు, అలాంటి జాబు కానీ ఏదైనా ఉంది అంటే మన మనోజ్ గాడికి ఇస్తానని అంటారు కానీ నీకెందుకు ఇస్తానంటారు? నువ్వు కావాలనే ఏదో వెటకారం ఆడుతున్నావు అని అనగానే, లేదు వెటకారం ఆడాల్సిన కర్మ నాకెందుకు, కావాలంటే విజిటింగ్ కార్డు చూడండి, ఆయనకి ఫోన్ చేసి మీరే కనుక్కోండి అని అనగానే సత్యం వచ్చి బాలుని ఎత్తుకొని తిప్పాలని ప్రయత్నిస్తాడు. నాన్న ఆగు, ఏం చేస్తున్నావు నువ్వు? నాన్న, నిజానికి ఇంత గొప్ప జాబ్ నాకు రావడానికి కారణం మీ కోడలు మీనానే. తను ఏ నోటితో నేను వెళ్ళేటప్పుడు దీవించిందో తెలియదు కానీ నాకు ఇంత మంచి అవకాశం దొరికింది. ఎంతోమంది ఇలాంటి జాబ్ కోసం ఎదురు చూస్తుంటారు కానీ ఇలాంటి జాబులు కళలోనే అద్భుతంగా కనిపిస్తాయి కానీ నిజ జీవితంలో నాకు వచ్చింది అంటే నమ్మలేకపోతున్నాను అని అనగానే, అంతా నీ భార్య అదృష్టంరా, తను నీ జీవితంలోకి రాగానే నీ రాత నీ జాతకం మారిపోయాయి. నువ్వేంట్రా అదృష్ట జాతకుడివి, నువ్వెక్కడుంటే అక్కడ చుట్టుపక్కల వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఎప్పుడు వాళ్ళని నవ్విస్తూ వాళ్ళకి సాయం చేస్తూ వాళ్ళందరికీ నువ్వు ఎంతో చక్కగా సంతోషాన్ని పంచుతావు. అలాంటి నువ్వు నష్టజాతకుడివేంటిరా? కర్మ కాకపోతేనో ఎవరో నీ మీద గిట్టని వాళ్ళు అలా అనుకుంటారు. నువ్వు అదృష్ట జాతకుడివి, నీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. నువ్వు నా కొడుకు అయినందుకు నిజంగా నేను గర్వపడుతున్నాను అని ఇక సత్యం అంటాడు. ఇదంతా చూసిన మనోజ్ బాలు దగ్గరికి వస్తాడు. బాలు, నువ్వు చెప్తుంటే నాకు కూడా షాకింగ్గానే ఉంది. అంత గొప్ప జాబ్ నీకు వచ్చిందంటే నిజంగా నాకు కూడా సంతోషంగానే ఉంది. నాకు కూడా అందులో ఏదైనా ఇప్పిస్తావా అని అంటాడు. అనగానే ఇక బాలు, వీడిని నమ్మితే కొరివితో తలగొక్కున్నట్టే, వీడి గురించి అందరికంటే ఎక్కువ నాకే తెలుసు అని అనుకుంటూ ఇలా అంటాడు. నేనే ఇంకా జాయిన్ అవ్వలేదు, నీకెలా ఇస్తా నేను?
నేను ఒకవేళ జాయిన్ అయినా కూడా నిన్ను కనీసం లోపలికి కూడా రానివ్వను అని అనగానే, ఏంట్రా ఏంటి అసలు అన్నయ్యతో అలాగేనా మాట్లాడేది? నీ దాంట్లో ఏదైనా జాబ్ ఇప్పించమని వాడు అడుగుతుంటే అలా మాట్లాడతావేంటి అసలు నువ్వు అని అనగానే, చూడు మమ్మీ, నీ సుపుత్రుడు ఎలాంటి వాడో తెలుసా? పోనీలే కదా అని జాలిపడి, అన్నయ్యే కదా అని నా దాంట్లో జాబ్ ఇప్పిస్తే నన్ను పక్కకు లాగేసి నా పోస్టుకే ఎసరు పెడతాడు. అలాంటి అలాంటి వాడు నీ సుపుత్రుడు. వాడి గురించి ఇంకా నీకు తెలీదు. ఎప్పటికైనా నువ్వు తెలుసుకుంటావు. నేను మాత్రం నిన్ను నా చుట్టుపక్కలకు కూడా రానివ్వను రోయ్. నేనెంత సంపాదించినా నువ్వు మాత్రం ఇంట్లో నుంచి కొట్టేసిన 40 లక్షలు మాత్రం ఇవ్వాలి. అవి కానీ నీ పెళ్ళిలోపు ఇవ్వకపోతే నీ పెళ్ళి మాత్రం నేను ఆపేస్తాను. మరోసారి హెచ్చరించి చెబుతున్నాను అని చెప్పి బాలు మనోజ్ని అంటాడు. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగబోతోంది ముందు ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్